హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో వాటిలో నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను, అంటే కొంతమందికి తెలుస్తుందని. దీంట్లో పైన ఒక ఫోటో పెట్టాను కదండి, దాన్ని చూడండి, అందులో మీకు తెలుస్తుంది. హై రిస్క్, వెరీ హై రిస్క్ అని ఉంటుంది. హై రిస్క్ అంటే దాంట్లో హై రిస్క్లో వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ, ఎక్లాంప్షియా, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ పీపీహెచ్, మోర్ దెన్ 3 అబార్షన్స్ అండ్ అబ్స్ట్రక్టెడ్ లేబర్. ఇది హై రిస్క్ అండి. వెరీ హై రిస్క్లో వచ్చేసి ప్రీవియస్ ప్రీటర్మ్ డెలివరీస్, స్టిల్ బర్త్ అండ్ న్యూనేటల్ డెత్ అండ్ సిజేరియన్ సెక్షన్స్ అండ్ అదర్ అబ్స్ట్రక్టెడ్ కాంప్లికేషన్స్ అండ్ కన్జైనేటల్ అనామలీస్. ఇవి వెరీ హై రిస్క్. అంటే ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఏమంటే, డెలివరీ అయ్యే టైంలో ఒక్కోసారి బిడ్డ హెడ్ అట్లాంటిది పెల్విక్ దగ్గర అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, అంటే మాటుకుపోతుందండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి స్పెక్లమ్స్ లాగా, అంటే స్పెక్లమ్స్ కాదు, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయండి. సో అవి ఇట్లా కొంచెం వంగి ఉంటాయి. సో దాన్ని లోపలికి పెట్టి బేబీ హెడ్ అనేది అక్కడి నుంచి పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట ఆ ఇన్స్ట్రుమెంట్స్. సో దాన్ని పెట్టి చేస్తారు. అట్లా చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు బిడ్డకి. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పెట్టినప్పుడు అక్కడ హెడ్కి తగలడము, లేదంటే బయటకు తీసేటప్పుడు హెడ్ కొంచెము తగిలి హెడ్కి ఏమన్నా ప్రాబ్లం అవ్వడం అట్లా కొంచెం అవుతుంది. అండ్ మదర్కి అయితే ఎప్సియోటమీ అంటే అక్కడ కొంచెం లోపలికి పెట్టినప్పుడు అక్కడ చీలుతుందనమాట. సో అట్లా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఎక్లాంప్షియా వస్తుంది. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుందండి. సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. నెక్స్ట్ మోర్ దెన్ 3 అబార్షన్స్ అంటే ఒకటి రెండు కంటే ఎక్కువ అబార్షన్స్ ఫ్రీక్వెన్సీగా ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ అవుతారు, వెంటనే అబార్షన్స్ అవుతుంటాయి. సో అట్లా అయినప్పుడు కూడా అది హై రిస్క్ అనమాట. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీకి నిలుస్తుందో నిలవదో అనే టెన్షన్ ఉంటుంది. సో అది కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఇది హై రిస్క్ అండి. వెరీ హై రిస్క్లో ఏమంటే ప్రీటర్మ్ డెలివరీ, నెలలు నిండక ముందే కాన్పు అవుతారనమాట. ప్రీటర్మ్ డెలివరీస్ అంటే 7th మంత్లో కానీ 8th మంత్లో కానీ అట్లా మనకి డ్యూ డేట్ ఉండంగానే బిఫోర్గానే డెలివరీ అవుతారనమాట. దీనివల్ల కూడా కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, మా బిడ్డకి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బేబీ వెయిట్ అనేది కరెక్ట్గా ఉండదు. సో దానివల్ల బేబీ ఐసీయూలో ఉండాల్సి వస్తుంది, ఎన్ఐసీలో ఉండాల్సి వస్తుంది. సో లైట్ ఫోటోథెరపీ కింద పెట్టాల్సి వస్తుంది. కొంతమంది బిడ్డలకైతే పసిరికలు కూడా ఏర్పడిపోతాయని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మదర్కి కూడా సేమ్ అండి, ఇబ్బంది అవుతుంది. తర్వాత స్టిల్ బర్త్ అండ్ న్యూనేటల్ డెత్ అంటే బిడ్డ పుట్టినప్పుడే పొట్టలోనే చనిపోతుంది కొంతమందికి, లేదంటే న్యూనేటల్ డెత్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత చనిపోతుంది అనమాట 48 అవర్స్కి అట్లా. సో దాన్ని న్యూనేటల్ డెత్ అని అంటారనమాట. సో అది కూడా మదర్కి ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిజేరియన్ సెక్షన్ అంటే అదే సి సెక్షన్ చేస్తారండి. సో దానివల్ల తర్వాతకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సిజేరియన్ వల్ల కూడా అంటే మత్తిస్తారు. మత్తు వల్ల తర్వాత సివియర్ హెడేక్ రావడము, బ్యాక్ సైడ్ నెక్ అంతా లాగేయడము అట్లా కొంచెం ఉంటుందన్నమాట. దానివల్ల కూడా మదర్కి ఇబ్బంది అనేది ఉంటుంది కంపల్సరీగా. అండ్ కన్జైనేటల్ అనామలీస్ లాస్ట్దండి. కన్జైనేటల్ అనామలీస్ అంటే ఏమంటే, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, డౌన్ సిండ్రోమ్ రావడము,
కొంతమందికి ఆటిజమ్స్ రావడము, కొంతమందికి పిల్లలు డెవలప్ అవుతాయి కదా, అది పొట్టలో ఉన్నప్పుడే జీన్స్ ప్రభావం వల్ల చేంజెస్ వస్తాయి. కొంతమందికి లెగ్స్ కానీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, హార్ట్ సరిగ్గా డెవలప్ అవ్వదు, కొంతమందికి ఆర్గాన్స్ అనేవి సరిగ్గా డెవలప్ ఉండవు. సో ఇట్లాంటివంతా కూడా కన్సైనటల్ అనామలీస్ కింద వస్తాయి. సో ఇవి మనం ఏం చేయలేం, కానీ కాకపోతే డెలివరీ బిఫోర్ ప్రెగ్నెంట్ అయినప్పుడే మనం కంపల్సరీగా స్కానింగ్లు, కరెక్ట్ విజిటింగ్, హాస్పిటల్ విజిటింగ్కి డాక్టర్స్ చెప్పినవన్నీ చూసుకోవాలి. కరెక్ట్ టాబ్లెట్స్ అవన్నీ యూస్ చేయాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియము ఇట్లాంటివి కొన్ని యూస్ చేయాలి. కొంతమందికి బ్లడ్ టెస్ట్లు అనేవి ఎవ్రీ విజిట్లో కంపల్సరీ చేసుకోవాలండి. దాంట్లో మనకి బ్లడ్ ఎంత ఉంది, హెచ్బి అండ్ ప్లేట్లెట్స్ అండ్ కొన్ని ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ అనేవి కొన్ని చేపిస్తారు. కొంతమంది స్కానింగ్ చేపిస్తారు. సో వీటి వల్ల కొంతమంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకు ఇన్నిసార్లు చేపిస్తారు, ప్రతిసారి మాకు చేపిస్తున్నారు, ప్రతిసారి గుచ్చుతారు, హాస్పిటల్కి పోతే మాకు గుచ్చుతారు, అట్లా కొంచెం కంప్లైంట్ చేస్తారు. సో అట్లాంటివన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే మీరు నెగ్లెక్ట్ చేశారంటే అది డెలివరీ టైంలో కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ, మీకు కానీ మీ బిడ్డకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి చెప్తున్నాము. అంతే అండి. థ్యాంక్ యూ. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.